Having said that, I would like to move into my sermon. The title of my sermon for this evening is Bent Priorities and Bent Perspectives. వావ్ చూడండి, ఈ యొక్క అంశం ఏమిటంటే వంగిన ప్రాధాన్యతలు, అలాగే వంగిన దృక్పథాలు అన్నట్టుగా. ఓకే, Enduring long-term illness or lasting suffering is one among the most difficult challenges in our lives. మన జీవితాల్లో చాలా భరించలేనిది, చాలా ఛాలెంజింగ్గా ఉండేది ఏంటంటే దీర్ఘకాలిక రోగాలండి. When I was just learned that I was diabetic, మరి నాకు మధుమేహ వ్యాధి ఉందని లేక చక్కెర వ్యాధి ఉందని నాకు తెలిసినప్పుడు it took time for me to digest it. మరి ఆ విషయాన్ని నేను జీర్ణించుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. And it was difficult to imagine. మరి నాకు ఈ చక్కెర వ్యాధి రావడం ఏంటని చాలా ఇబ్బంది పడినా, లేదంటే ఊహించుకోవడమే కష్టంగా ఉండింది. Even now I struggle with that. Even now I try to go into denial mode. కాబట్టి ఇప్పటికి కూడా నాకు ఆ వ్యాధి లేదు, నాకు ఆ వ్యాధి లేదనే ఆ యొక్క డినయల్ మోడ్లోకి నేను అప్పుడప్పుడు వెళ్ళిపోతూ ఉంటాను. Sometimes when I just think about the insurance policies that should be taken for the safety of my family. మరి కొన్నిసార్లు ఈ యొక్క ఇన్సూరెన్స్లు ఉన్నాయి చూడండి, కుటుంబ క్షేమం నిమిత్తం, ఆరోగ్యాల నిమిత్తం ఇన్సూరెన్స్ తీసుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు I go through some sort of anxieties. What if my leg was amputated, how the life would be? It was such a difficult thing to even imagine that with that difficult situation I have to continue maybe for lifetime or for a long time. మరి ఈ యొక్క ఇన్సూరెన్స్ విషయాలు ఆలోచించినప్పుడు అప్పుడప్పుడు లేనిపోయిన ఆలోచనలు వస్తాయన్నమాట. అది ఆ శరీర భాగం పోతే ఎట్లా, ఈ శరీర భాగం పోతే ఎట్లా, లేదంటే కాలే తీసేస్తే ఎట్లా, జీవితకాలం అంతా నేను అలాగే ఉండాలా, అలాగే పని చేసుకోవాలా అనేటువంటి పిచ్చి పిచ్చి ఆలోచన, లేదంటే వేరు వేరు ఆలోచనలు అంటూ వస్తూ ఉంటాయి. I don't know about all of you, but I still am not able to imagine that I will turn old. మరి మీ సంగతి ఏమో నాకు తెలియదు, కానీ నాకు అనిపిస్తుంది నేను ముసలో నవ్వుతున్నానేమో అనిపిస్తూ ఉంటుంది. No, I could not imagine how I would live as an old person. ఓకే, మరి లేదంటే ఇంకొకలాగా చెప్పాలంటే వృద్ధాప్యంలో నేను ఎలా జీవిస్తాననేది నేను ఊహించలేకపోతున్నాను. With all the infirmities that we have to continue in life till the Lord calls us. మరి ప్రభు మనల్ని పిలిచే వరకు ఈ యొక్క వేరు వేరు బలహీనతలతో, వేరు వేరు ఆ యొక్క రోగాలతో అన్నట్టుగా ఇలా కొనసాగించుకోవాలా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. Suffering with something for a long time is such a difficult situation. I don't think any of us would be able to properly understand or empathize with others who are going through such situations. కాబట్టి ఈ యొక్క దీర్ఘకాలిక రోగాలు మరి మనలో ఎవరమే, మరి ఆ యొక్క బాధ వర్ణనాతీతము, దాన్ని మనము ఊహించలేము. మరి ఎవరైనా ఒకరు అటువంటి విషయాలు గుండా, లేదంటే దీర్ఘకాలిక రోగాలు గుండా వెళుతున్నట్లయితే వారితో పాటు మనము ఆ బాధను మనం అసలు అర్థం చేసుకోలేము అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. And similar situation has been explained in Luke chapter 13 verse 10 to 17. మరి సుమారుగా అట్లాంటిదే ఒక అనుభవము ఈ యొక్క లూకా సువార్త 13వ అధ్యాయంలో మనం చదివిన భాగంలో మనం గమనించవచ్చు. And I could not help but I need to appreciate Pauline from our church. She had such a situation so difficult. She challenged me as I was thinking about it so faithfully, with confidence, and in spite of difficult times she's looking forward to move forward in life. Such a prolonged difficulty, you challenged us and I appreciate it. And I really would like to thank you for for your what can I say, indirectly encouraging us. మరి పరోక్షంగా మనలను మరి ప్రోత్సాహపరిచే ఒక సాక్ష్యము మన మధ్యలో ఉన్న సోదరి పాలిన్ గారు మరి ఎంతో దీర్ఘకాలిక ఒక సమస్య గుండా వెళ్ళినప్పుడు దాని నుంచి వెళుతున్నప్పుడు కూడా అన్నట్టుగా మరి సంఘానికి మరి వారు వస్తూ మరి సాక్ష్యంగా ఉంటున్నారు. వారు మనకు ఒక మరి ప్రోత్సాహంగా వారు మనకు కనబడుతున్నారు. మరి కొన్నిసార్లు సమస్యలు ఉన్నప్పుడు ప్రభువా ఇంకెంతకాలం అని మనం అందరం అడుగుతూ ఉంటామండి. And similar story was explained in Luke chapter 13 verse 10 to 17. మరి చూసారా, ఈ యొక్క లూకా సువార్త 13వ అధ్యాయంలో ఇట్లాంటిదే ఒక సమస్య 13వ అధ్యాయము 10వ వచనం నుంచి 17వ వచనం వరకు అన్నట్టుగా మనం చదువుకుని ఉన్నాము. On one of the Sabbaths, ఈ యొక్క విశ్రాంతి దినపు రోజున Jesus was preaching or teaching in synagogue about the kingdom of God. మరి దేవుని రాజ్య విషయాలను ఒక సమాజ మందిరంలో మరి ప్రభు అక్కడ ప్రకటించుకుంటూ వస్తున్నారు. As he was teaching, మరి ఆయన బోధిస్తున్నప్పుడు suddenly he saw a woman who was going through physical infirmity because of spirits control for 18 years. మరి అలాగ బోధిస్తున్న సందర్భంలో ప్రభువు యేసుక్రీస్తు ఒక ఆమెను చూశారు.
ఆమె పరిస్థితి 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన స్త్రీ అని తెలిసింది. Since 18 years she was not able to stand straight. She was bent and was continuing in her life. మరి 18 దీర్ఘకాలిక సంవత్సరాలండి ఆమె నిటారుగా నిలబడలేకపోయింది. వంగిన నడుముతో అన్నట్టుగా బలహీనపరచు అక్కడ ఆ యొక్క దెయ్యమును పట్టి అన్నట్టుగా నడుము వంగిపోయి ఆమె ఉంటూ ఉన్నది. Some of us have backache, right? మరి మనలో కొంతమందికి యొక్క వెన్నుముక నొప్పి అనేటువంటిది మనం సాధారణమే. Imagine this lady was bent for 18 years. మరి ఆ యొక్క నడుము వంగిపోయి 18 సంవత్సరాలుగా అలాగే జీవిస్తున్న ఈ స్త్రీని ఈ పరిస్థితిని ఒకసారి ఊహించుకుందామా. And Jesus saw her. మరి యేసుప్రభు ఆమెను చూచారు. And he called her. మరి పిలిచినారు. And he healed her. మరి అలాగే స్వస్థపరిచారు. And as soon as he healed her, మరి ఆమెను స్వస్థపరిచిన వెంటనే the leader of the synagogue మరి ఆ యొక్క సమాజ మందిరపు అధికారి started complaining, saying there are 6 days in a week to be healed, but why suddenly on 7th day you guys have come and you this person is performing these miracles. మరి సమాజ మందిరపు అధికారి కోపోద్రేకుడైనాడు అయి అంటున్నాడు కదా, మరి వారంలో పని చేయదగిన 6 దినాలు ఉన్నాయి కదా, అప్పుడు రండి, అప్పుడు స్వస్థతలు పొందుకోండి, ఈ యొక్క సబ్బాత్ రోజున కాదు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు, కోప్పడినాడు. Jesus called them hypocrites. మరి యేసు ప్రభు ఆ మాటలు విన్న తర్వాత you are not at all compassionate. కాబట్టి వేషధారులారా మీకు అసలు కనికరం లేదా అన్నట్టుగా మాట్లాడాడు. If your ox or donkey falls in a pit, will you not bring it up on Sabbath day? మరి అక్కడ ఇంకొక మాట కూడా అన్నాడండి. ఏమన్నారంటే, ఇదిగో వేషధారులారా, ఇదిగో మీ గాడిదే మీ ఎద్దే మరి ఆ యొక్క గుంటలో పడినట్లయితే విశ్రాంతి దినాన దాన్ని పైకి తీసుకురారా. This lady was suffering since 18 years. We were not even able to show some compassion towards her. కాబట్టి 18 ఏండ్ల నుండి ఈ యొక్క స్త్రీ మరి ఇబ్బంది పడుతూ ఉన్నది. ఇదిగో ఈ యొక్క విశ్రాంతి దినమున ఈ కట్ల నుండి ఆమెను విడిపించకూడదా? What if you yourself was in her place? కాబట్టి ఒకవేళ మనమే ఆ యొక్క స్త్రీ స్థానంలో ఉంటే ఏమవుతుంది? Will you tell the same thing? This is Sabbath. Oh no, Jesus, please don't heal me. అధికారే ఆ యొక్క స్త్రీ పొజిషన్ లో లేదంటే స్థితిలో ఉంటే ఈ రోజు వద్దు ప్రభా, ఈ రోజు స్వస్థ వద్దు ప్రభా అని అనగలిగి ఉండేవాడా? Does any of us do that? మరి మనలో ఎవరైనా అలాగ చేయగలమండి? అట్లాంటి మాట అనగలమా? Probably that fellow also may not do that. కాబట్టి ఎవరం కూడా అట్లా అనలేము, ఎందుకంటే ఈ యొక్క విచారకరమైన స్థితి కాబట్టి. It's for others, so he is not able to show compassion, and he brought all sorts of these rules, regulations, so-called religiosity and faithfulness towards God. మరి దేవుని పేరు చెప్తున్నాడు, ఇదిగో భక్తి పద్ధతి ఇలాగంటున్నాడు, ఇవన్నీ కూడా ఈ సాకులు చూపిస్తూ అంటున్నాడు కదా, ఈ రోజున స్వస్థత పొందడానికి కుదరదు అన్నట్టుగా చెప్తున్నాడు. I'll come to that later. మరి ఈ విషయాలు మరొకసారి లేదంటే మరలా నేను వస్తాను వాటికి. But what stands for me in this story is just the condition of this woman. మరి చూడండి, అయితే ఇక్కడ నేను మరి దృష్టి పెట్టదలుచుకున్నది ఏమిటంటే ఈ స్త్రీ యొక్క పరిస్థితిని కొద్ది నిమిషాలు మనం ఆలోచన చేద్దాము. Physically she was bent. మరి శారీరకంగా ఆమె వంగిపోయి ఉన్నది. Physically her situation is bent. మరి అలాగే ఆమె పరిస్థితులు కూడా కంటికి కనబడే ప్రతి పరిస్థితి వంగిపోయినట్టుగా ఉన్నవి, మారిపోయినట్టుగా ఉన్నవి. But her priorities are so straight and high. చూడండి, అయితే ఆమె యొక్క ప్రాధాన్యతలు ఏవైతే ఉన్నావో అవి మాత్రము మరి చాలా చక్కగానే ఉన్నాయి. She is suffering with that backache for 18 years. మరి 18 ఏండ్ల నుండి ఆ యొక్క వంగిపోయిన నడుముతో ఇబ్బంది పడుతున్నప్పటికీ, నడుము వంగిపోయినప్పటికీ అన్నట్టుగా it would be easy for her to stay back at home and rest. మరి కాబట్టి ఈ సమస్యతో నేను చాలా నుంచి బాధపడుతున్నాను, సమాజ మందిరానికి ఏం వెళ్తాంలే, నేను ఇంట్లోనే ఉంటాను అనుకోవచ్చు. But she has such a priority. Coming to the synagogue was such a priority in her life. In spite of all the physical difficulties and infirmities, she was present at the synagogue. మరి చూసారా, ఈ యొక్క శారీరక బలహీనతలు, ఈ యొక్క వంగిపోయిన నడుము స్థితి ఇవన్నీ ఉండినప్పటికీ ఆమె సమాజ మందిరానికి రావడానికే ఇష్టపడింది. Despite the pain, she was there. మరి ఆ యొక్క బాధను అనుభవిస్తున్నప్పటికీ, బాధతో ఉన్నప్పటికీ అన్నట్టుగా ఆమె సమాజ మందిరానికి వచ్చింది. She may feel humiliation when people looked at her and say, oh, your children may ask, why this lady bent? Or some people say, whose sin it is because of which you are bent like this, you are with infirmity for 18 years. People may humiliate her. కాబట్టి మనం ఈ రీతిగా ఊహించుకోవచ్చండి. అక్కడ పిల్లలు వచ్చి ఆమెను అపహాస్యం చేస్తున్నారు. ఎందుకు ఇలా వంగిపోయింది, ఇలా ఉన్నదేమిటి,
మరి పెద్దవారు అంటున్నారేమో బహుశా ఎవరి పాపం వల్ల ఇలా జరిగి ఉండొచ్చు అన్నట్టుగా మరి నలుగురు 10 రకాలుగా We hear మాట్లాడుతున్నారేమో. such stories in John chapter 9. మరి యోహాను సువార్త 9వ అధ్యాయంలో అలాగూ ఆ ప్రజలు చెప్పుచుంటూ మనం గమనించాం But కదా. despite of the humiliation, కాబట్టి ఈ యొక్క మరి ఆ యొక్క సిగ్గు అవమానం అంతా ఉండినప్పటికీ, despite of the difficulties, ఆ యొక్క కష్ట పరిస్థితులు ఉండినప్పటికీ she came to the synagogue on the Sabbath, ఆ యొక్క విశ్రాంతి దినము రోజున సమాజ మందిరానికి ఆమె వచ్చింది. which speaks so loudly and volumes about her priorities, her priority to be in the presence of the Lord. చూసారా, అంత మరి ఆమె చేసిన పని, ఆమె దేనికి విలువ ఇస్తున్నదో, ఆమె దేనికి ప్రాధాన్యత ఇస్తున్నదో అనే దానిని చాలా స్పష్టంగా మనకు చెబుతూ My ఉన్నది. brethren, let us introspect ourselves. కాబట్టి సోదరులారా, మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే, Any of us are saying like, oh, today we are working for 6 days. Oh, Sunday is the only day we are able to get time. I need to take rest for myself. Why can't I skip the church? కాబట్టి మనం పరిశీలన చేసుకుంటే ఎవరైనా ఒకవేళ ఇలాగ అనుకోవచ్చు, 6 దినములు నేను మరి విశ్రాంతి లేకుండా పనిచేశాను కదా, ఆదివారం ఒక్కరోజే నాకు సెలవు దొరికింది, నేను మందిరానికి వెళ్ళాలా, విశ్రాంతి తీసుకుంటాను కదా అనుకున్నారేమో. Sometimes we get to hear people say, oh, I'm still feeling very sleepy. Why don't please let me skip the church today. కాబట్టి మరి కొంతమంది ఇలా కూడా అనొచ్చు, నేను వారం అంతా బాగా అలసిపోయానండి, ఈరోజే మరి సెలవు దొరికింది, అయినా కానీ చర్చికి వచ్చాను, నేను ఇక్కడ నిద్రపోతాను, నన్ను నిద్రపోనివ్వండి దయచేసి అని Some వారు youth కూడా. may say, next week I have exam, so please, I don't want to go to church this Sunday. కాబట్టి మరికొంతమంది అంటారు, పిల్లలు అంటారు, ఇదిగో వచ్చే వారం నాకు పరీక్ష ఉంది కాబట్టి ఈ వారం నేను చర్చికి రాను. Will they go and study during the church hours? మరి నిజంగా ఆలోచిస్తే చర్చి మానేసి వారి ఇంటి దగ్గర కూర్చొని చదువుతారు అనుకుంటున్నారా? We need to answer for ourselves. మరి మీ అనుభవాలు చెప్పండి, మీరు చదివారు లేదా మీరు జవాబు చెప్పొచ్చు. Many a times we say, I'm so tired, I don't want to go. కాబట్టి చాలాసార్లు మనం అంటాం, నేను బాగా అలసిపోయాను, నేను ఇక వెళ్ళలేను అన్నట్టుగా అంటూ Sometimes ఉంటాము. we say, oh, we are having guests at home, that's why we did not. Why can't we bring the guests along with you to the church so that they also may be blessed? కాబట్టి మరికొన్ని సాకులు ఎలా ఉంటాయంటే, ఇదిగో చుట్టాలు వచ్చారండి అందుకని రాలేదంటాం. కానీ చుట్టాలు వస్తే చుట్టాన్ని కూడా తీసుకుని వస్తే వాళ్ళు కూడా దేవుని మందిరంలో మరి వాక్యం విని సహవాసం చేస్తారు కదా It's అన్నట్టుగా. all about the priorities. చూడండి, ప్రాధాన్యత దేనికి ఇస్తున్నాం అనేది ముఖ్యము. This woman was bent, but her priorities are straight. కాబట్టి ఆమె ఒకవేళ భౌతికంగా నడుము వంగిపోయినప్పటికీ ఆమె ప్రాధాన్యతలు మాత్రము చక్కగానే నిటారుగానే ఉన్నవి. Let me ask you one question. మరి ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతాను. Many a times we say, we are so tired, I cannot go. మరి చాలాసార్లు మన అందరం అంటాం, బాగా అలిసిపోయానండి, ఇక నేను వెళ్ళలేనండి లేక రాలేనండి అంటూ ఉంటాం. Imagine you worked for one whole week for 24/7. మరి 24 hours. ఒక వారం అంతా 7 రోజులు 24 గంటలు పని చేశారు అనుకుందాం కదా. And you just finished your job. What do you want to do? మరి ఆ 7 రోజులు 24 గంటలు పని చేసేసారు, పూర్తయిపోయింది, వెంటనే మీరు ఏమంటారు? Want to hit the bed and sleep. నేను ఇప్పుడు చాలా ప్రశాంతంగా, లేదంటే నిద్రపోవాలి ఇప్పుడు అంటారు కదా. What if అయితే somebody told you, మరి ఎవరో ఒకరు వచ్చి నీ దగ్గరికి, if you meet me at airport at 6 p.m. మరి నీకు ఇలా ఉన్న నీ పరిస్థితి ఎలా ఉంది భౌతికంగా, ఎవరో అన్నారు ఎయిర్పోర్ట్లో నాకు సాయంత్రం 6 గంటలకు నీవు కలిస్తే and you will be given 2 crore rupees. 2 కోట్ల రూపాయలు నీకు ఇస్తాను అన్నారు అనుకోండి. Will you sleep? మరి ఆ వారం అంతా 24 గంటలు పని చేశారు, కానీ ఇప్పుడు నీకు అసలు నిద్ర పడుతుందా? Will you sleep? ఏమంటే నిద్ర పడుతుందా? It's about the priorities. చూడండి, ప్రయారిటీస్ లేదంటే ప్రాధాన్యతలు, లేదంటే దేనికి విలువ ఇస్తున్నాం అనేది ముఖ్యమైనది. What is that we are valuing on Sunday? కాబట్టి ఆదివారం రోజున దేనికి మన యొక్క ప్రయారిటీ ఇస్తున్నాము. And one more interesting thing is this. మరి ఇంకొక ఆసక్తికరమైన విషయం ఉందండి. You may think this lady was suffering with the spirit, so she might have come to the synagogue seeking healing. కాబట్టి మనము ఇలా కూడా అనుకుంటారేమో కొంతమంది, ఏమిటంటే ఈమెకు బలహీన ఆ యొక్క బ్యాక్ ఉన్నది, లేదంటే వెన్నుముక ఉన్నది, ఇదంతా కూడా బలహీనపరచు దెయ్యంతో ఉన్నది, స్వస్థత కోసం వచ్చిందేమో అనుకుంటారు. But if you read the story, we understand she was not at all bothered about her healing. She did not even go close to Jesus and asking for healing, knowing this man performs miracle. She was around and Jesus saw her. ఆ రోజునే స్వస్థత కోసం వచ్చిందని అనుకోవడానికి ఏ రకమైన మరి ఆ అవకాశం లేదు. ఎందుకంటే ఆమె స్వస్థత కోసం వచ్చినట్టుగా మనకు ఎక్కడా కనబడదు, అందరితోనే వచ్చింది, ఎక్కడో ఉన్నది అన్నట్టుగా ఆమె ఉంటూ ఉన్నది.
She did not go after Jesus. We have seen many examples in Bible. People run after Jesus and cry to Jesus, heal us. మరి ఎందుకంటే యేసుప్రభు ఉంటున్నప్పుడు ఆయన స్వస్థపరచువాడని తెలిసి అనేక మంది ఆయనకు సమీపించి లేదంటే ఆయనను వేడుకొని పిలిచి మరీ స్వస్థత పొందుకున్న ఉద్దేశాలు లేదంటే విషయాలు మనం చూస్తాం కదా. Looking at her, మరి ఈమెను చూసి human eyes might have seen only the twisted body. మరి భౌతిక నేత్రాలకు ఏం కనిపిస్తుంది? ఆమె వంగిపోయిన నడుము మాత్రమే But కనిపిస్తుంది. Jesus is the one understood her priorities, so he called her. Jesus saw her as daughter of Abraham, మరి and చూడండి, because of her priorities, he could notice that. చూడండి, ఆమె ఆ ప్రాధాన్యతనిచ్చి సమాజ మందిరానికి వచ్చి ప్రభుని ఆరాధన చేయడానికి లేదంటే యేసుప్రభు మాట వినడానికి కోరుకుంది కాబట్టి ఆమె అంతరంగాన్ని యేసుప్రభు పరిశీలించాడు. ఆమె దేనికి ప్రాధాన్యతనిస్తుందో చూచి ఇదిగో ఈమె కూడా అబ్రహాము కుమార్తె అనే ధన్యతనిస్తున్నాడు. Jesus noticed her, called her, and healed her, not because she sought him, but because she showed up. చూసారా, ఆమె వచ్చినందుకే ప్రభు ఆమెను స్వస్థపరిచారు తప్ప మరి ఆమె పిలిచినందుకో అడిగినందుకో వేడుకున్నందుకో ఆమెను ఆయన స్వస్థపరచలేదు. ఆమె వచ్చి ఉన్నందుకే ఆమె స్వస్థతను పొందుకున్నది. You know what is that something qualified her to receive the grace of healing? మరి ఈ యొక్క మరి స్వస్థత అనే కృపను పొందుకోవడానికి ఆమెను యోగ్యురాలిగా చేసింది ఏమిటండి? Very simple. ఈ చిన్న విషయమే. Her presence made her available for Christ, available or capable, qualified to receive the healing grace of the Lord. మరి ప్రభు యొక్క కనికర స్వస్థతను పొందుకోవడానికి ఆమెకు యోగ్యతనిచ్చింది ఒకటే. ఆ రోజు ఆమె వచ్చింది, రోజు వస్తుంది, ప్రభు మాటలు అక్కడ ఉన్నందుకే ఆమె స్వస్థతను పొందుకున్నది. Her presence made her available. If she stayed home, she would have remained bent. కాబట్టి ఒకవేళ తనకున్న బలహీనతను బట్టి ఆలోచించుకుని ఇంటి దగ్గరే ఉండిపోయింది అనుకోండి, బహుశా అలాగే ఉండిపోయేదేమో. Her example reminds us the first condition for receiving God's grace, that is availability. కాబట్టి ఈ యొక్క ఉదాహరణలో నుండి లేక ఈ స్త్రీ యొక్క జీవితం నుండి మనం నేర్చుకోగలిగిన లేదంటే మొదటి నియమం ఏమిటంటే పిల్లరా, దేవుని కృపను పొందుకోవడానికి మనము ఆ ప్రదేశంలో ఉండాలి, లేదంటే అందుబాటులో ఉండాలనేది ఒక నియమంగా మనం చూడొచ్చు. The bent woman had no special claim on God's mercy. కాబట్టి వంగిపోయిన నడుము కలిగిన ఈ స్త్రీ, ప్రభువా నీవు నన్ను తప్పక కరుణించాలన్న ఆ యొక్క కోరికలేమీ ఆమెకు లేవు. But her steadfast priority was to be with Jesus despite all the struggles, made her receive the grace of healing. అయితే ఆమె పట్టు విడవక నేను మందిరానికి వెళ్ళాలి, ఆ యొక్క బోధ వినాలి అన్న ఆ యొక్క ప్రాధాన్యత మాత్రమే ఆమెకు స్వస్థతను చేకూర్చి పెట్టింది. In her faithfulness she received the healing that she required. మరి ఆమె మరి నమ్మకత్వముతో అందుబాటులోనికి వచ్చి వాక్యాలు వింటుంది కాబట్టి ఆ తద్వారానే అన్నట్టుగా ఆమె స్వస్థతను పొందుకున్నది. And when we make ourselves available to Jesus, కాబట్టి నీవు నేను కూడా పిల్లరా ప్రభువైన యేసుక్రీస్తు విషయాలలో అందుబాటులో ఉన్నట్లయితే we also may receive the grace of the Lord in our lives. మరి మన జీవితాలలో కూడా ప్రభు కృపను పొందుకోవడానికి మనకు కూడా అవకాశం ఉంటుంది. Being available to Jesus is saying yes to what he wants to do in our lives. మరి యేసు ప్రభుకు అందుబాటులో ఉన్నటువంటి అర్థం ఏమిటి? ప్రభు ఏది చెప్తే దానికి అవును ప్రభువా అలాగూ చేస్తాను అని ఒప్పుకోవటమే. It is about perseverance in prayer. మరి అది ఇంకా ఎలా ఉంటుందంటే పిల్లరా, ప్రార్థనలో పట్టు విడవక ప్రార్థించడం లాగా ఉంటుంది. It is attending providing services to the people who are in need. మరి అలాగే అవసరతలో ఉన్న ప్రజలను దర్శించటమో వారికి ఒక మరి పరిచర్య విధానంలో మరి సహాయం చేయటమో అయి ఉంటుంది. Participating in the church life. మరి అలాగే సంఘ సహవాసంలో తప్పనిసరిగా పాలు పొందుకొనటముగా అది ఉంటుంది. Through all these we make ourselves available to Jesus. కాబట్టి ఇలాగూ ఈ చెప్పిన పై విషయాలన్నీ చేయటం ద్వారా నీవు నేను ప్రభువుకు అందుబాటులో ఉన్నాము అనిపించుకుంటాము. All the spiritual disciplines keep us open to receive this grace of the Lord. కాబట్టి ప్రభు నుండి ఆ కనికరాన్ని పొందుకోవడానికి ఆధ్యాత్మికమైన క్రమశిక్షణలే మనల్ని అందుబాటులోనికి తీసుకుని వస్తాయి. That's why Jesus said, seek first the kingdom of God and his righteousness, and all things shall
be be given to you. చూసారా, అందును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు తన బోధలో ఇలా చెప్పగలిగాడు, మీరు దేవుని రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయము. Having said that, I would like to move to the second part of the story. మరి ఈ యొక్క చదవబడిన లేఖన భాగంలో మరి రెండవ భాగానికి మనం వెళ్దామండి. Jesus was teaching, suddenly he called this lady and healed. కాబట్టి యేసు ప్రభు ఏమో సమాజ మందిరంలో బోధిస్తున్నాడు, అకస్మాత్తుగా ఆ సహోదరుని పిలిచాడు, స్వస్థపరిచేశారు. I don't know why, what is problem with Jesus? He wants to heal on Sabbaths. కాబట్టి Pharisees around, on all the Sabbaths he heals. కాబట్టి పరిసయ్యులు ఉన్నారు, మిగిలిన ప్రజలు ఉన్నారు, మరి ప్రభువుకు ఏమిటో మరి అది ఏ రోజో చూసుకోడు ఆయన. ముఖ్యంగా మరి సమాజ మందిరపు రోజున లేదంటే సబ్బాత్ రోజున వారు వస్తున్నారు, ఆ సబ్బాత్ అని కూడా గమనించకుండా స్వస్థతలు ఇచ్చేస్తూ ఉన్నాడు. Many times we think if any very hardcore anti-Christian people are that we don't even speak about Jesus, we put our Bibles in our pockets and go. But this man, for some reason, he knows that they will be offended if he heals on Sabbath. And Pharisees were there, and he went to their place called synagogue, and he was healing the people there on Sabbath day. చూసారా, మరి మనం ఎక్కడైనా మరి బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడ అంతా ఎక్కువ వేరే క్రైస్తవేతరులు ఉన్నారని చెప్తే మన బైబిల్ కూడా చూపించడానికి ఇష్టపడము, బ్యాగ్లోను జేబులోను పెట్టుకుని ఏ మాట మాట్లాడడం. కానీ యేసు ప్రభుతో చూడండి, అట్లా లేదు పరిస్థితి. శాస్త్రులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు, విమర్శకులు ఉన్నారు, సబ్బాత్ రోజున ఏ పని చేయకూడదని ఆయనకు కూడా తెలుసు అన్నట్టుగా ఉంటుంది, కానీ స్వస్థతలు చేసేస్తూ ఉన్నాడు. And whenever he healed, people rose up against him and they questioned him for healing on Sabbath. కాబట్టి ఇలాగూ ప్రభువైన యేసుక్రీస్తు అనేక మార్లు విశ్రాంతి దినపు రోజున ఏమండి ఆ యొక్క స్వస్థతలు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అక్కడ శాస్త్రులు పరిచయులు అనేటువంటి వారు కూడా ఏమండి వాళ్ళు కోపోద్రేకులు అవుతున్నారు. Even the ruler of the synagogue was questioning, why 6 days are there, why are you healing on this day only? సమాజ మందిరపు అధికారి కూడా వచ్చి ఏమంటున్నాడో చూడండి, ఇదిగో 6 దినాలు ఉన్నాయి కదా పని చేయదగినవి, అప్పుడు రండి, అప్పుడు వచ్చి స్వస్థత పొందండి, విశ్రాంతి దినముద్దు రావద్దని కూడా చెప్పేస్తున్నాడు ఆయన. This lady's life is not in danger, she is with that for 18 years, one more day it's okay. కాబట్టి ఈ స్త్రీకి ఏ సమస్య లేదండి, ఎందుకంటే 18 సంవత్సరాలుగా ఆ సమస్యతోనే ఉన్నది. ఇంకొక రోజు అట్లా గడిచిపోయిన ఆమెకు పెద్ద సమస్య అనిపించదు. Why on Sabbath? మరి కానీ సబ్బాత్ రోజున స్వస్థతలు చేయడానికి ప్రభు ఎందుకు ఉపక్రమిస్తున్నాడు? Jesus, why on Sabbath you are creating more issues? కాబట్టి మనం ఈ ప్రశ్న వేసుకోవచ్చు, ప్రభా సబ్బాత్ రోజునే ఎందుకు నాయన నువ్వు స్వస్థతలు చేసి వాళ్ళు వీళ్ళ చేత విమర్శించబడుతూ ఉన్నావు అన్నట్టుగా. I believe he was purposefully healing on Sabbath day. కాబట్టి నేను అనుకుంటానండి ప్రభువైన యేసుక్రీస్తు సబ్బాత్ రోజున కావాలనే స్వస్థతలు చేస్తున్నాడేమని నేను అనుకుంటాను. Because he wanted to teach them what true Sabbath is. మరి అయితే వాళ్ళందరికీ ఒక విషయాన్ని స్పష్టపరచాలనుకున్నాడు. అదేమిటంటే నిజమైన సబ్బాతు అంటే ఏమిటి అనేటువంటిది. We all know about Sabbath, and especially even from the Old Testament we read Exodus 20 verse 8 to 11 where it says, remember the Sabbath day to keep it holy. 6 days you shall labor and do all work, but the 7th day is the Sabbath of the Lord your God. In it you shall do no work, you nor your son, nor your daughter, nor your male servant, nor your female servant, nor your cattle, nor your stranger who is within your gates. For 6 days the Lord made the heavens and the earth, the sea, and all that is in them, and rested the 7th day. Therefore the Lord blessed the Sabbath day and hallowed it. నిర్గమకాండం 20:8-11 విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమును విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. పాత నిబంధనలో సబ్బాతును గురించినటువంటి విషయాలు ఇక్కడ ఉంటూ ఉన్నాయి. And even Exodus 35 verse 2 to 3 it says like if anyone works on Sabbath day you should stone them to death. మరి అలాగే పాత నిబంధనలో వాళ్ళకున్న నియమం ఏమిటంటే విశ్రాంతి దినమున ఎవరైనా పని చేస్తే వారిని రాళ్ల చేత చావుగొట్టిన సందర్భం కూడా 35వ అధ్యాయము 1-2 వచనాల్లో నిర్గమకాండంలో చూస్తూ ఉన్నాము. That is what in the people Pharisees mind. పరిసయ్యుల యొక్క మనసులో ఈ విషయాలన్నీ కూడా ఉంటున్నాయి. Jesus also knows that. మరి యేసు ప్రభు కూడా విషయాలు తెలుసు. But by healing on Sabbath day he was
He wanted to teach them what true Sabbath is. అయితే మరి కావాలనే అన్నట్టుగా సబ్బాతు రోజున స్వస్థతలు చేయడంలో యేసుక్రీస్తు ఉద్దేశం ఒకటే, నిజమైన సబ్బాతు ఎలా ఉంటుంది లేదంటే ఏమిటి అనేది వారికి చెప్ప ప్రయత్నం We need to చేస్తున్నాడు. understand the purpose of Sabbath. మరి సబ్బాతు యొక్క ఉద్దేశాన్ని ఒకసారి మనం గమనిస్తే, Number one, Sabbath reminds us to remember God's creation and His covenant. మరి దేవుని యొక్క నిబంధన, దేవుని యొక్క సృష్టి జ్ఞాపకం చేసుకోవడానికే ఈ సబ్బాతు. God worked for 6 days, 7th day He rested. మరి 6 దినములు ఆయన సృష్టిని చేశాడు, 7వ దినమున విశ్రమించాడు. And it is the same covenant He made with Israel that they have to keep it. మరి అలాగే అట్లాంటి నిబంధనే ఇశ్రాయేలుతో ఆయన చేశాడు. మీరు 6 దినాలు కష్టపడి పని చేసుకోండి, 7వ రోజున మరి విశ్రమించండి అనేటువంటిది. And Sabbath day, God asked people to rest from work and earthly cares. మరి కాబట్టి లోక సంబంధమైన పనుల నుండి, చింతల నుండి మీరు విశ్రాంతి తీసుకోండి అని దేవుడు సబ్బాతును నియమించినాడు. And it is good, ladies, Sabbath day you don't have to cook. మరి ఈ యొక్క నియమం ప్రకారము ఇక్కడున్న సహోదరులందరికీ శుభవార్త ఏంటంటే ఆదివారం లేకంటే ఆ యొక్క సబ్బాతు రోజున వంట కూడా చేయనక్కర్లేదు. మరి Is it Sabbath is only this? మరి సబ్బాత్ అంటే అంతేనా? No. కాదండి, కాదు. Sabbath is a day to pray. మరి ప్రార్థన చేసుకునే దినం అది. Sabbath is a day to read the scripture. మరి లేఖనాలు చదివే సమయం అది. And Sabbath is a day to meet the community, together with the family and friends. They should rest and celebrate. కాబట్టి చుట్టూ ఉన్న ఇరుగు పొరుగుతో కలిసి సహవసించి సమాజంతో కలిసిమెలిసి ఒక సహవాసంలో ఉండటానికి ఈ సబ్బాతు ఇవ్వబడింది. God had given the command of Sabbath. మరి సబ్బాతు నియమాన్ని దేవుడే ఆజ్ఞాపించినాడు. But many people don't know how to keep the Sabbath. అయితే సబ్బాతును ఎలాగో ఆచరించాలనేది అనేక మందికి తెలియకుండానే ఉన్నది. That is why many Jewish leaders and scholars, they added some ordinances to the commandment of Sabbath. మరి సబ్బాతు ఎలాగో ఆచరించాలనేది స్పష్టంగా లేదు గనుక యూద సంబంధమైన శాస్త్ర పరిచయులు లాంటి వారు కొన్ని నియమాలు అక్కడ రాసుకున్నారు, వారు వివరించారు. These ordinances help them to observe the Sabbath properly. కాబట్టి సబ్బాతును సరైన క్రమంలో ఆచరించడానికి అన్నట్టుగా కొన్ని నియమాలు వాళ్ళకు వారే తయారు చేసుకున్నారు. Over the time, these strict rules overshadowed the true meaning of the Sabbath itself. అయితే మరి వాళ్ళు నిజంగా లేదంటే సరైన రీతిలో సబ్బాతును ఆచరించుకోవడానికి కొన్ని నియమాలు ఏవైతే పెట్టుకున్నారో రాను రాను ఈ నియమాలే ముఖ్యమైపోయినవి. అసలు సబ్బాతు యొక్క ఉద్దేశం మరుగున పడిపోయింది. That is where the Pharisees got stuck. Pharisees got stuck at these ordinances, but they totally forgot the purpose of the Sabbath. మరి పరిసయ్యులు అక్కడే ఆగిపోయారండి. వారు నియమాలకే విలువనిస్తున్నారు, నియమాలనే హెచ్చింపు చేస్తున్నారు, కానీ సబ్బాతు యొక్క అసలు ఉద్దేశాన్ని మరి వారు మర్చిపోయినట్టుగా వ్యవహరిస్తున్నారు. Let me tell you the main purpose of Sabbath. మరి సబ్బాతు యొక్క ముఖ్య విషయాన్ని మరొకసారి లేదంటే సబ్బాతు యొక్క ఉద్దేశాన్ని మరొకసారి నేను మీకు చెప్పనివ్వండి. Sabbath is the best day to show God's love. మరి దేవుని యొక్క ప్రేమను చూపించడానికి ఈ యొక్క విశ్రాంతి దినము చక్కని సమయము. We have seen that Sabbath reminds us about the creation. మరి మనం ఇంతవరకు చూసాము దేవుని సృష్టిని జ్ఞాపకం చేసుకునే దినముగా సబ్బాతు ఉన్నది. Right? God worked for 6 days and He created everything. మరి ఆ వచనం కూడా ఉంది కదండి, 6 దినములు ఆయన సృష్టిని చేశాడు, 7వ దినమున విశ్రమించాడు అనేటువంటి. What did He do on the 7th day? మరి 7వ దినమున దేవుడు ఏం చేసినాడు? Rested? He rested కదా? Yeah, we all say He rested, that's all. మరి మనం అంటాము ఆయన విశ్రాంతి తీసుకున్నాడనే అంటాం. మరి But you know, did you see for the 6 days it is written evening and the morning, first day evening and the morning, second day evening and morning, 6th day. Is there written evening and the morning, 7th day? చూడండి, ఆది కాండంలో మొదటి రోజు అస్తమయమును ఉదయం కలగగా మొదటి దినమాయను, రెండవ రోజు సృష్టి అయిపోయిన తర్వాత అస్తమయమును ఉదయం కలగా రెండవ దినమాయను అని 6 దినాల కోసం రాయబడింది. 7వ దినం కోసం అస్తమయమును ఉదయం కలిగింది కాబట్టి 7వ రోజు కూడా అయిపోయిందని రాయబడలేదు. మరి entire 7th day of Sabbath is entire human history is included in that 7th day, and that 7th day is not over yet. కాబట్టి ఆ 7వ దినమున దేవుడు విశ్రమిస్తున్న దినానికి అస్తమయము ఉదయము ఇంకా కలగలేదు. ఈ మానవ చరిత్ర అంతా అందులోనే నడుస్తున్నది అన్నట్టుగా. From Adam onwards. మరి ఆదాము రోజుల్లో Even today. సృష్టి నుండి ఈ రోజు వరకు అన్నట్టుగా. But it is all this part of the 7th day, because the 7th day did not over yet. కాబట్టి 7వ దినం ఇంకా ముగించబడలేదు అనే మనం అనుకోవాలి. Because nowhere in the scripture it's written. మరి ఎందుకంటే అస్తమయమును ఉదయమును కలిగింది 7వ దినము ముగించింది అని రాయబడలేదు కాబట్టి. But what God is doing in the 7th day? అయితే 7వ రోజున ప్రభువు విశ్రమించాడు అన్నప్పుడు ఆయన నిజంగా ఆయన ఏం చేస్తున్నాడు? మరి
We all say he rested. మరి ఆయన విశ్రాంతి తీసుకున్నాడు అని మనం చదువుతున్నాము. But what God is doing since the day he created humans? మరి అయితే మానవుని సృష్టించిన రోజు నుండి అన్నట్టుగా ఈ రోజు వరకు ఆయన ఏ కార్యములు చేస్తున్నాడు? Love. లవింగ్, ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. He is loving the humans since the day one. మరి మొదటి రోజు నుండి అన్నట్టుగా, ప్రారంభ గడియ నుండి అన్నట్టుగా ఆయన మానవులైన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. Otherwise he is loving us from the first hour of the Sabbath. కాబట్టి ఇంకా చెప్పాలంటే సబ్బాతు ప్రారంభ గడియ నుండి ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. He loved us before the foundation of the world. I'm not talking about that. I'm talking about the works only. What God is doing on Sabbath, he is loving his people. కాబట్టి సబ్బాతు రోజున దేవుడు విశ్రమించాడు అన్నారు కదా, ఆ విశ్రమంలో ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని ప్రేమిస్తున్నాడు అనేది చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. God continued to love. మరి దేవుడు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు ఈ ప్రేమను. He is continually acting. మరి ఆయన ఇంకా కార్యము జరిగిస్తూనే ఉన్నాడు. He is continually saving people. ఆయన ఇంకను ప్రజలను రక్షిస్తూనే ఉన్నాడు. He is continually keeping the Sabbath. మరి ఆయన ఆ యొక్క విశ్రాంతిలో ఇంకను ఆయన మరి కార్యము చేస్తూనే ఉన్నాడు అన్నట్టుగా. That is why Jesus said, I did not come to destroy the law but to fulfill it. What is the fulfillment of the law? Love. What is God doing on the Sabbath? Loving. చూసారా, మరి అందుకు బట్టే దేవుడు సబ్బాతు రోజున విశ్రమించాడని అంటే ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రభు చెప్పినాడు కదా, ఇదిగో నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు కానీ మరి పరిపూర్ణం చేయడానికి వచ్చాను అన్నట్టుగా ఆ సబ్బాతు రోజున ప్రేమించడం ప్రారంభించిన ప్రభు ఈ సబ్బాతు రోజున కూడా ఇంకా ఈమెను ప్రేమిస్తూనే ఉన్నాడు, ఆ కార్యము చేస్తూనే ఉన్నాడు. ఇంకొక చివరి ప్రశ్న అండి మీ అందరికీ, Does God work on Sabbath? మరి దేవుడు సబ్బాతు రోజున పని చేస్తున్నాడా? Is God working on Sabbath? మరి విశ్రాంతి దినమున దేవుడు పని చేస్తూనే ఉన్నాడా? Yes, right. Many a times we say God rested the seventh day, he is not working on Sabbath. చాలా మంది అంటారు కదా, దేవుడు 7వ దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచేసి విశ్రాంతి తీసుకుంటున్నాడండి, పని చేయడం లేదని చాలా మంది అంటారు. Guys, let me tell you, if God is not resting on Sabbath, he is not listening to your worship also. కాబట్టి ఒకవేళ దేవుడు గనక సబ్బాతు రోజున కానీ విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఆ యొక్క విశ్రాంతి దినం రోజున మరి ఆరాధన రోజున మనం చేసే ఆరాధనలు కూడా ఆయన ఏమీ పట్టించుకోవడం. మరి Anyway, but Jesus said the Father was working even on the Sabbath. మరి ప్రభు యొక్క బోధలు ఇలాగ చెప్పుకుంటూ వచ్చారు కదా, తండ్రి ఇది వరకు పని చేయుచునే ఉన్నాడు. John 5 verse 16 to 17. మరి యోహాను సువార్త 15వ అధ్యాయము 16 వచనం అన్నట్టుగా, it is after healing a crippled man. మరి అక్కడ కూడా ఏమి జరిగింది, అక్కడ ఒక కుంటివాణిని స్వస్థపరిచాడు. ఆ సందర్భంలో came and asked, why are you healing on Sabbath? మరి అక్కడ కూడా 5:16 యోహాను సువార్తలో కూడా విశ్రాంతి దినమున ఈ కార్యములు ఎందుకు చేస్తున్నామని యూదులు అడిగారు. And then it is written, for this reason the Jews persecuted Jesus and sought to kill him. Because healing on Sabbath they wanted to kill him. చూసారా, మరి 18వ వచనంలో ఏమన్నదంటే దేవుడు మరి అలాగే యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేశారు. Jesus because he had done these things on Sabbath. మరి చూసారా, ఇదంతా ఎందుకు జరిగిందంటే విశ్రాంతి దినమున ఆయన ఈ కార్యములు చేసినందున వారికి ఆయన మీద కోపం పుట్టుకొచ్చి చంపాలన్నంత కోపం వచ్చేస్తుంది. But Jesus answered them. అయితే యేసుప్రభు వారికి చెప్పినాడు, my Father has been working until now. చూసారా 17వ వచనంలో, అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, and that's why I have been working. నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. In other words, God is working on Sabbath, that's why I am also working on Sabbath. That's what Jesus said. మరి యేసు ప్రభు చెప్పిన మాటలు ఏమిటంటే, ఆయన 7వ దినమున అన్నట్టుగా పరిశుద్ధపరిచాడు, విశ్రాంతి తీసుకున్నాడు అంటున్నారు కదా, ఆ రోజున ఆయన పని చేస్తున్నాడు, నేను కూడా పని చేస్తూనే ఉంటాను అని చెప్పుకొస్తున్నాడు. So according to Jesus, keeping Sabbath means doing the acts of God. చూసారా, మరి యేసు ప్రభు మాట ప్రకారము బోధ ప్రకారము సబ్బాతును ఆచరించటం అంటే దేవుని కార్యములను చేయుటయే. The Sabbath calls us to act like God, which is love and care for the world. మరి లోకమంతటిని ప్రేమించడానికి, లోక విషయం అనగా ఇరుగు పొరుగు విషయం కొంచెం శ్రద్ధ తీసుకోవడానికి ఈ సబ్బాతు రోజున మనం ప్రయత్నం చేయాలని ప్రభు మనకు నేర్పిస్తున్నారు. That's why he asked, if your ox or anything falls in the pit, will you not feel compassionate to pick it up? అలాగే అందుకనే ఈ యొక్క మరి లోకాసువార్తలో మనం చదివిన భాగంలో చూస్తున్నాము, మీలో ఎవని ఎద్దైనను గాడిదైనను గుంటలో పడినప్పుడు అది విశ్రాంతి దినం అయితే దానిని పైకి తీయడా అని అడుగుతున్నారు. So Sabbath is a day of rest, but let me tell you, it is also day of active service to God and the neighbor. చూడండి, విశ్రాంతి దినము ఆ మాట బట్టి విశ్రాంతి దినమే, కానీ
దేవుని కొరకు పరిచర్య చేసే దినము, అలాగే మన ఇరుగు పొరుగును ప్రేమించే దినమై ఉన్నది. Many ask, can we keep the Sabbath? మరి ఇప్పుడు నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్తారా? మనం సబ్బాతును ఆచరించవచ్చా? I say, absolutely, we can observe the Sabbath in this manner. మరి కాబట్టి ఇట్లా ఇప్పటి వరకు చెప్పుకున్న పద్ధతిలో సబ్బాతును ఎవరైనా ఆచరించవచ్చును. For Christians, మరి అయితే క్రైస్తవుల విషయంలో Sunday is our main day of worship and assembly. కాబట్టి ఆదివారపు రోజున ఆరాధనను, ప్రభువును గణపరచడానికి మనం ఎన్నుకున్నాము. Sunday is a day of prayer, rest, scripture and deliverance from the కాబట్టి cares of the world. విశ్రాంతి దినానికి సమానమైన ఆదివారపు రోజున ఉండే ప్రార్థనలు, లేఖనాలు చదవటము, ఇరుగు పొరుగును దర్శించడం అన్నట్టుగా మరి ఆ విషయాలు ఉంటూ ఉన్నాయి. So let me encourage you, my brethren, to keep your hearts open to God and to the people next to you. That is a right way of observing the Sabbath. కాబట్టి విశ్రాంతి దినమును ఆచరించాలంటే క్రైస్తవులంగా మనం చేసేది ఏమిటంటే దేవుని పట్లను, మన ఇరుగు పొరుగు పట్లను శ్రద్ధ కలిగి పనులు చేయటమే మనం ఆచరించే సబ్బాతు అయి Take the ఉన్నది. 4th commandment seriously. మరి 4వ ఆజ్ఞ ఏదైతే ఉన్నదో దానిని మనస్ఫూర్తిగా చేయవచ్చును. Take it seriously. మరి దానిని తీవ్రంగా మీరు Keep the ఆలోచించవచ్చు. Sabbath. మరి దాన్ని ఏమిటంటే విశ్రాంతి దినమును ఆచరించాలన్న 4వ ఆజ్ఞను మనము మరి తీవ్రంగా ఆలోచించి చేయవచ్చును. And as you're keeping the Sabbath, మరి మనం ఈ యొక్క విశ్రాంతి దినాన్ని ఆచరిస్తూ you ఉండగా apply this truth to your life. మరి ఈ యొక్క సత్యాలు మీ జీవితాలకు That is అన్వయించుకుంటూ loving ఉండగా, God and loving others. మరి దేవుణ్ణి ప్రేమించాలి ఆ రోజున, ఇరుగు పొరుగును ప్రేమించాలి ఆ రోజున. By doing so, మరి అలాగ చేస్తూ we ఉండగా fulfill God's will and live as true disciples of Jesus Christ. మరి దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఆయనకు నిజమైన శిష్యులుగా మనము జీవించుదుము. అలా చేస్తుంటే Let us take the inspiration from the woman to be available to God. మరి కాబట్టి ఈ యొక్క మరి ఆ వంగిపోయిన ఆ యొక్క బలహీనత కలిగిన ఆ స్త్రీ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని పనికి అందుబాటులో ఉండండి. Let's take the inspiration from Jesus to do the acts of the Lord, acts of God on the day of Sabbath, even on Sunday, which is the fulfillment of the 4th commandment. మరి 4వ ఆజ్ఞకు సాదృశ్యంగా ఉన్న ఆదివారపు ఆరాధనల్లో మరి దేవుణ్ణి ప్రేమించడానికి, ఇరుగు పొరుగును ప్రేమించడానికి యేసు ప్రభువే మనకు ఆదర్శమై ఉన్నాడు. May God bless you. దేవుడు మన అందరిని దీవించును గాక.